వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఇవాళ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో అయితే చూడబోతున్నాం అన్నమాట. పౌడర్లు అవసరం లేకుండా, అంటే కస్టర్డ్ పౌడరు ఏది లేకుండా మనం ఐస్ క్రీమ్ని రెడీ చేస్తున్నాం అన్నమాట. సో దీనికోసం మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలన్నమాట. ఫుల్ ఫ్యాట్ అంటే చిక్కటి పాలు తీసుకోవాలి. నేనైతే అమూల్ దూద్ తీసుకుంటున్నాను అనమాట. అంటే అమూల్ మిల్క్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక ప్యాకెట్ అంటే 1/2 లీటర్ తీసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ మరగనివ్వాలి. అయితే మనం ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కొంచెం పచ్చిపాలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పచ్చిపాలు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. మిగతాది ప్యాకెట్ మొత్తం అంతా వేసేసి బాగా పాలు పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనిచ్చేసి పాలు పొంగొచ్చిన తర్వాత ఇట్లా గంటతోటి 2-3 సార్లు అట్లా ఒక 5 నిమిషాలు తిప్పుతూ ఉంటే మనకు మీగడ అనేది బాగా వస్తుందన్నమాట. అట్లా గంటతో తిప్పుతూ ఉండాలి పొంగొచ్చిన తర్వాత. ఈ విధంగా అంతలో ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఐస్ క్రీమ్ చాలంటే ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా చాలా బాగా రెడీ అవుతుంది. అయితే మనము ఈ ఐస్ క్రీమ్తో మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ యూజ్ లేదు కాబట్టి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పాలు చిక్కబడిన తర్వాత మన టేస్ట్కి తగినంత చక్కెర వేస్తున్నాను. స్వీట్ ఎంత కావాలనుకుంటే స్వీట్ అయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 లీటర్కి ఒక గిన్నెతోటి, చిన్న గిన్నెతోటి అయితే వేసాను. ఇలా వేసేసుకొని చక్కెర అంతా కరిగేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ఇందులోకి ఫస్ట్ పచ్చిపాలు తీసేసి ఒక చిన్న గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, ఈ పాలల్లోకి మనము కస్టర్డ్ పౌడరు అలాగే ఐస్ క్రీమ్ పౌడర్ అనేది బయట దొరుకుతుంది. ఆ రెండు కాకుండా కార్న్ ఫ్లోర్ అయితే వేసి నేను ఇవాళ చేస్తున్నాను అనమాట. అంటే కార్న్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసాను ఇందులో. 1/2 లీటర్కి ఒక 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. థిక్గా అవుతుంది అనమాట. బాగా కరెక్ట్గా 2 స్పూన్స్ అయితే నేను వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మనం పూరీ కూర డైలీ ఎలా చేసుకుంటామో పూరీలోకి శనగపిండి వేసేసి అలాగే పాలు మరిగనిచ్చేసి ఇందులో కార్న్ఫ్లోర్ వేసేసి పాలు కలిపి ఇందులో వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే స్టవ్ వేయగానే చిక్కగా అయిపోతుంది అనమాట. బాగా చిక్కగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా చల్లారనివ్వాలి దీన్ని. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అలా వేయగానే చిక్కగా అయిపోయింది అనమాట. బాగా తిక్కుగా వస్తుంది. 1/2 లీటర్ పాలకి నేను 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. బాగా తిక్కుగా అయిపోయింది అనమాట. ఇందులో ఏమీ వేయలేదు, ఎందుకంటే ఓన్లీ పంచదార వేసాము, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసామన్నమాట. అంతే, చాలా సింపుల్గా ఐస్ క్రీమ్కి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా చల్లారనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే మనం ఇందులో ఒకసారి అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వెనిలా ఐస్ క్రీమ్ అనేది వైట్ కలర్లో రెడీ అవుతుంది. వెనిలా ఎసెన్స్తో పాటు మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఇలా మొత్తం అంతా చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు స్పీడ్గా తిప్పకూడదు. నేను ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసానమాట. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మనం ఒకటి పండుది మామిడికాయ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. అంటే నేను ఒకటి మామిడి పండు మొత్తం అంతా వేయలేదు, సగం మాత్రమే వేసాను. అలా మిక్సీ పట్టేసుకొని ఇందులో కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే ఎలాంటి ఎక్కువ ఐటమ్స్ లేకుండా, ఎలాంటి పౌడర్ లేకుండా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఇలా చేసి పక్కన పెట్టండి. ఇలా మొత్తం అంతా చేసేసి బాగా కలుపుకొని ఒక పేపర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేస్తే ఈ విధంగా అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనము మిక్సీ పట్టేసుకొని మొత్తము ఎక్కువ స్పీడ్గా తిప్పకుండా కొంచెం ఉల్టా తిప్పారంటే క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక ఐస్ క్రీమ్ మనం తీసేదంతా తీస్తే ఇంకా షేప్ అనేది బాగా వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి ఇలా తీస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా ఐస్ క్రీమ్, మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేయలేదు. ఇలాంటి కస్టర్డ్ పౌడర్, ఐస్ క్రీమ్ పౌడర్ వేయకుండానే కస్టర్డ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంది కదా. మ్యాంగో కలిపాం కాబట్టి, వైట్ దాంట్లో మ్యాంగోని కలిపాం కాబట్టి ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోయింది అనమాట. అంటే మనం ఎలాంటి ఏవి వాడకుండా న్యాచురల్గా మ్యాంగో తోటి ఇలా చేసాం కదా. చాలా బాగుంది కదా. మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా అనేది రెడీ అయిపోయింది. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీరు చేసి ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. చాలా సింపుల్గా తక్కువ ఐటమ్ తోటి ఎలాంటి పౌడర్ లేకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసారుగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా గిన్నెలో వేసేసుకొని దీనిపైన నేను కొంచెం జీడిపప్పుని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా 2-3 రకాల ఐస్ క్రీమ్లు అయితే మరో వీడియో అయితే చేసి మీకోసం అయితే నేను వీడియో సెండ్ చేస్తాను. చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా.